ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని వైకాపా నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల్లూరులోని 14 డివిజన్లోని మల్లెల సంజీవయ్య స్కూల్, ఏసీనగర్ మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలను సోమవారం పరిశీలించారు. విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. నాయకులు అనిపించుకోవడానికి లైవ్ లో ఉండాలనే తాపత్రయంతోనే అనవసర విమర్శలు చేస్తున్నారని, ఇలాంటి తీరుతో ప్రజల దృష్టిలో వారే చెడ్డవుతారని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో అడ్మిషన్లు లేక సున్నా స్థాయికి పడిపోయిన ప్రభుత్వ పాఠశాలలను తాము డెవలప్ చేస్తుంటే విమర్శలు చేయటం హాస్యాస్పదమన్నారు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ నేపథ్యంలోనే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో ఉన్న 14 వార్డులో ఉన్న ఎంఎస్ఎం స్కూల్ని మరియు అక్కడున్న ఒక ఎలిమెంటరీ స్కూల్ రెండింటిని విజిట్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో రీసెంట్గా 6 క్లాస్ రూమ్లు అన్ఫినిష్డ్గా ఉంటే కంప్లీట్ చేశారు. మరొక 28 రూములు ఆడ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఈరోజు స్ట్రెంత్ దాదాపు 700 ఉంది. ఆ స్కూల్కి హై డిమాండ్ ఉంది. 2 సెక్షన్లు ఉంటే 2 సెక్షన్లకి 150, 120 స్ట్రెంత్ ఉంది. జనరల్గా సెక్షన్ స్ట్రెంత్ అంటే 40 ఉండాలి, 2 సెక్షన్లు అంటే 80. కానీ ఈరోజు 120, 130 పెట్టి చదువు చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే దాన్ని డెవలప్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు ఎవరైతే దాతలు వచ్చారో వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా రేపు జనవరి లోపల కంప్లీట్ చేసి జనవరి, ఫిబ్రవరికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పిల్లలకి అంటే ఇక్కడ కేవలం క్లాస్ రూమ్లే కాదు, దాదాపు 18 ఎక్స్ట్రా రూమ్లు వస్తున్నాయి. విధంగా మన గుంటబడి అంటారు యాక్చువల్ మోడల్ స్కూల్, అది కావచ్చు. వీటన్నిటిలో ప్రతి దగ్గర 36 రూములు తగ్గండా డిజైన్ చేసాం. 36 రూమ్స్. ప్రతి దగ్గర అంగన్వాడీ, నర్సరీ, PP1, PP2 ఉండేటట్టుగా, 1 to 5 ఉండేటట్టుగా, 6th క్లాస్ టు 10th క్లాస్, ఫ్యూచర్లో 11th and 12th కూడా ఉండేటట్టుగా క్లాస్ రూములు ప్లస్ వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీ రూమ్స్, కంప్యూటర్ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, టింకరింగ్ రూమ్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, సోషల్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, లైబ్రరీ, సిక్ రూమ్, స్టాఫ్ రూమ్స్, అదేవిధంగా మ్యూజిక్ రూమ్, అదేవిధంగా పిల్లలు అదర్ యాక్టివిటీ రూమ్స్, ఇవన్నీ రూములు దాదాపు 18 వచ్చేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏదైతే విఆర్ఐ స్కూల్ డెవలప్ చేసిన అదే ప్యాటర్న్లో దానికి యాక్చువల్గా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. వీలైనంతవరకు జనవరి, ఫిబ్రవరి కంప్లీట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కూల్ వచ్చేటట్టుగా దాదాపు 1,000 విద్యార్థులు చదవడానికి మంచి ఫెసిలిటీస్ చేస్తాం. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ ఇలా చేస్తుంటే విఆర్ఐ స్కూల్ బ్రహ్మాండంగా చేస్తే దాన్ని కూడా వచ్చేసి కామెంట్ చేశారు. అంటే ప్రతిపక్షం లేకపోయినా ఎవరైతే అక్కడ ఎలక్టెడ్ బాడీ మెంబర్స్ ఉన్నా, ఎవరన్నా ఉన్నా, అధికారంలో లేని వాళ్ళు వచ్చి చూడొచ్చు. కానీ బాగుండేదాన్ని కూడా కామెంట్ చేస్తే ప్రజలు సహించరు. విఆర్ఐ స్కూల్ లాంటి హై స్కూల్ 1000 మంది కావాలంటే 1000 మంది కెపాసిటీ ఉంటే 2000 అడ్మిషన్లు వచ్చినాయి. ప్రజలు అమాయకుల 1000 మంది కావాల్సి ఉంటే 2 అంతకుముందు 0. గత ప్రభుత్వం 0 స్కూల్ లేదు. లేని స్కూల్కి వచ్చినాయంటే అక్కడ బాగా చేయబట్టే దాన్ని కూడా వచ్చి కామెంట్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మేము స్కూల్స్ డెవలప్ చేస్తున్నామో అవి చూడండి, తప్పేం లేదు. మీరు చూడండి, ఏదైనా సలహాలు ఇవ్వాలంటే ఇవ్వండి, తీసుకుంటాం. కానీ అన్నెసరిగా కామెంట్ చేస్తే ప్రజల దృష్టిలో మీరు బ్యాడ్ అవుతారు. మాట్లాడకుండా ఉంటే కనీసం న్యూట్రల్గా ఉంటారు. మీరు ఏదో మాట్లాడాలి, నేను కూడా ఒక నాయకుడిని, నేను కూడా మాట్లాడాలా, మాట్లాడుకుంటే నా లైవ్ ఉండదు అనుకుంటే లైవ్లో ఉండాలనుకొని అంటే దాని మీద మాట్లాడితే బ్యాడ్ అవుతారు, నిజంగా బ్యాడ్ అవుతారు. నేను చెప్తున్నాను కదా, విఆర్ఐ స్కూల్ ఎవరు ఊహించలా, నేను కూడా ఊహించాలా, నేను చెప్తున్నా. దాన్ని ఓపెన్ చేస్తానన్నాను కానీ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో చేస్తానని చెప్పలా. చేసాము. చేసిన దానికి ప్రజలు సంతోషిస్తున్నారు. మీరు సంతోషించకపోయినా
దాని మీద కామెంట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఓకే.